ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక దీవెన మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. ముందుగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి. మన జీవితంలో చాలా విషయాలు మనల్ని ఆకర్షిస్తాయి. ధనం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ అవసరమే. కానీ యేసు ప్రభువారు మనకు గుర్తు చేస్తున్నది ఏంటంటే, మొదట మీరు దేవుని రాజ్యాన్ని వెదకాలి. దేవుని రాజ్యం అంటే ఆయన చిత్తము, ఆయన ప్రేమ, ఆయన నీతి మన జీవితంలో కనిపించడం. మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుడు ఇష్టపడేది ఏది అని ఆలోచిస్తే మన మార్గం సరిగ్గా ఉంటుంది. మనం దేవునికి మొదటి స్థానం ఇస్తే ఆయన మన అవసరాలన్నిటినీ చూసుకుంటాడు. భయపడాల్సిన అవసరం లేదు. మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. మన బాధ్యత ఏంటంటే ఆయనను మొదట వెతకడం. ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, నీతివంతమైన జీవితంలో కానీ. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యములో మాకు మార్గం చూపినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతాస్తుతులు. మా జీవితంలో మిమ్మల్ని మొదటిగా వెతకడానికి మాకు సహాయం చేయండి. మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతికే హృదయాన్ని మాకు ప్రసాదించండి. మేము భయపడినప్పుడు మాకు ధైర్యాన్ని ప్రసాదించండి. మా అవసరాలన్నిటిలో మీరు చాలినంత దేవుడై ఉన్నారనే అటువంటి గొప్ప విశ్వాసాన్ని మాకు దయచండి. మా ఆలోచనలు, మాటలు, క్రియలు మీకు ఇష్టమైనవిగా ఉండినట్లు మమ్మల్ని నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.